శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय। నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ। ఓం శ్రీ గురుభ్యో నమః। మనము చక్కగా రోజు శ్రీ సాయిబాబా సత్య చరిత్ర చక్కగా పారాయణం చేసుకుంటున్నాం కదా। మనకు అందుకని ముందుగా వినాయకునికి, సరస్వతీ దేవులకు, గురు మహారాజుకి, అలాగే విమలా శర్మ గారికి, శ్రీరామ్ సారికి, మరొక్కసారి సాయినాథులకు, నారాయణ స్వామి గారికి, అలాగే మనకి ఈ పుస్తకాన్ని అందించిన ప్రతి ఒక్కరికి పేరు 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 పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటూ 4వ అధ్యాయంలోకి వెళదాం। సాయి సమర్థుల అవతరణ। సమర్థ సాయి అవనిపై మానవ రూపంలో జన్మించటం। మరొక్కసారి శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజుకి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము। గడిచిన 1-2 అధ్యాయాల్లో మంగళాచరణము, గ్రంథ ప్రయోజనము చెప్పబడింది। గ్రంథకర్త తన అధికారాన్ని, గ్రంథానికి విషయానికి గల సంబంధాన్ని యథారీతిలో స్పష్టం చేయడం జరిగింది। ఇప్పుడు ఈ మహాత్ములు ఈ భూమి మీద ఎందుకు జన్మిస్తారో, అలా వారు సాధించవలసిన కఠిన కార్యం ఏమిటో, వారు ఈ ధరాతలంపై మానవ రూపంలో ఎందుకు రావలసి వచ్చిందో విందాం। శ్రోత మహాశైలారా, నేను మీ పదరక్ష కణాల్లో ఒక కణాన్ని, దీన్ని శ్రద్ధగా వినమని మీ కృపని యాచించటానికి నేను విడియపడను। అసలే మహాత్ముల చరిత్రలు మధురం, అందులోనూ ఇది సాయి కథామృతం। సాయి యొక్క అనన్య భక్తులు దీన్ని సేవించి కన్నుల్లో కోటి తారకలను వెలిగించగల ఆనందంతో ఉప్పొంగిపోవాలి। మరొక్కసారి శ్రోతగా నేను చదువుతున్నా, నేను కూడా ఒక శ్రోతని। శ్రోతలకి, ప్రతి ఒక్కరికి, వినేవారందరికీ, వింటున్న వారికి చక్కగా ఇక్కడ మనం అందరం కూర్చుని చదువుకుంటున్నాం కాబట్టి సాయి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి లభించాలని, అందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం। బ్రాహ్మణులు ఆశ్రమ వర్ణాలను అనుసరించి శాస్త్రాలు నిర్దేశించిన ఆచార వ్యవహారాలను, నియమాలను ఆచరించటాన్ని అలక్ష్యం చేసినప్పుడు, శూద్రులు బ్రాహ్మణులై పోవాలనుకున్నప్పుడు, అలాగే ధర్మాచరణ చేసేవారిని అవమానించి వారిని శిక్షించబోయినప్పుడు, ధర్మశాస్త్రాలను ఎవ్వరూ లెక్క చేయనప్పుడు, ఇంటింటా సర్వులు తాము విద్వాంసులు అనుకున్నప్పుడు, ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పుడు, ఒకరి మాట ఒకరు లెక్క పెట్టనప్పుడు, తినరానివి తింటూ, సేవించరానివి సేవిస్తూ, ఇలా ఆచార విచారాల పట్ల ఎంతో నిర్లక్ష్యంతో ఉండి, బ్రాహ్మణులు బహిరంగంగా మద్య మాంసాదులను సేవిస్తున్నప్పుడు, ధర్మం ముసుగు వేసుకొని లోపల అత్యాచారాలు చేస్తున్నప్పుడు, దీనివల్ల ధార్మిక పంథాల్లో ద్వేషం ప్రబలిపోయి ప్రజలు బాధలతో విసిగిపోయినప్పుడు, బ్రాహ్మణులు
స్నాన సంధ్యాల పట్ల విసుగుతో విముఖులైనప్పుడు కర్మఠులు అంటే ధర్మాచరణ, విధి వీటిల్లో నిపుణులు. వాటిని శ్రద్ధతో ఆచరించే వారిని కర్మఠులు అంటారు. అనుష్ఠానాలను అనుష్ఠానాలను అంటే దేవ ప్రీతి కోసం అభిషేకం మొదలైన విధిపూర్వక కర్మలు చేయటాన్ని విసుక్కొన్నప్పుడు, యోగాలు, జప, తప, ధ్యానాలను చేదరించుకున్నప్పుడు, ఆ సమయంలో మహనీయులు అవనిపై అవతరిస్తారు. జనులు ధన గౌరవాలు, భార్యాబిడ్డలే సమస్త సుఖాలకు స్థానమని, పారమార్థికాన్ని గురించి ఆలోచించటానికి విముఖులైనప్పుడు మహాత్ములు అవతరిస్తారు. ధర్మానికి గ్లాని పట్టుకున్నప్పుడు, జనులు శాశ్వత శ్రేయస్సును కోల్పోయినప్పుడు, ధర్మాన్ని జాగృతం చేయగల మహాత్ములు దేహ ధారణ చేస్తారు. మానవులు దీర్ఘ ఆయుష్ని, జన్మంతా ఉండవలసిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని కేవలం కడుపు నింపుకోవటం, విషయ సుఖాలను అనుభవించటాన్నే ఆనందంగా భావించి వాటి పట్లే లక్ష్యాన్ని పెట్టి నీతి భ్రష్టులైనప్పుడు, ఆత్మోద్ధరణను అన్ని విధాలుగా కోల్పోయినప్పుడు మహాత్ములు మహితపై అవతరిస్తారు. వర్ణాశ్రమ నియమాలను రక్షించటానికి, అధర్మాన్ని సమూలంగా పెకిలించి వేయటానికి, దీనులను, దరిద్రులను సంరక్షించటానికి మహాపురుషులు ఈ పృథ్వీ మీద జన్మిస్తారు. మహాత్ములు ముక్తులు. వాళ్ళు దీనోద్ధరణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారు కేవలం ఇతరుల కోసమే ఉంటారు. అందులో వారికి తమ గురించిన స్వార్థం ఉండదు. ప్రవృత్తి అనే ఎత్తైన చలించే నిర్మాణం చుట్టూ నివృత్తి అనే పునాదిని కట్టి దానిపై పారమార్థిక మందిరాన్ని నిర్మిస్తారు. భక్తులను సహజగతితో ఉద్ధరిస్తారు. ధార్మిక కార్యాలను, ధర్మాన్ని జాగృతం చేసి తమ అవతార కార్యాన్ని నెరవేర్చుకుంటారు. తమ అవతార కార్యం ముగియటంతో తమ అవతారాన్ని కూడా చాలిస్తారు. ప్రత్యేగాత్మే అంటే జీవాత్మ లేదా అంతరాత్మ. జగత్తునంతటికీ పొంగి నింగినంటే పాల సముద్రం లాంటి ఆనందాన్నిచ్చే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే శుభకారకుడు. అంతేకాక సుఖాన్నిచ్చే గురువు కూడా. ఆయనే పరాకాష్ఠకు చెందిన పరవళ్ళు త్రొక్కే ప్రేమకు స్థానం. అవినాశి, శాశ్వతుడు కూడాను. అవిభ్యాజుడు, దేశకాల వస్తు భేదల నిరుగనివాడు. అతను విభజించరాని విధంగా ఉంటాడు. పరా అంటే నాభి వద్ద ఉండే వానికి మొదటి స్ఫురణ. పశ్యంతి హృదయస్థానంలో అల్పమాత్రంగా ఉత్పన్నమయ్యే దానిని పశ్యంతి అంటారు. మధ్యమ కంఠస్థానంలో ఉండే మననాత్మకం, దాన్ని మధ్యమం అంటారు. వైఖరి, దీనివల్లే నోటి నుంచి శబ్దాలు బహిర్గతమవుతాయి. దాన్ని వైఖరి అంటారు. ఈ 4 వణాలు ఆయన్ని వర్ణిస్తూ అలసిపోయాయి. వేదాల చాతుర్యం కూడా పని చేయలేదు. నేతి నేతి అంటే ఇది కాదు అంటూ అవి కూడా ఓడిపోయాయి. షట్శాస్త్రాలు అంటే 6 శాస్త్రాలు, 6 వేదాంగాలు. అవేంటంటే శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పము. షడ్దర్శనాలు, 6 దర్శనాలు అంటే సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంతం సిగ్గుపడ్డాయి. పురాణాలు, సృష్టి ఉత్పత్తి, దేవతలు, వీర పురుషులు ఇత్యాది విషయాలు వర్ణించబడిన అలాంటి సంస్కృత భాషలోని కావ్యాత్మకమైన 18 పవిత్ర గ్రంథాలు కూడా చేసి కీర్తనలు అలసిపోయాయి. చివరికి శరీరంతో, వాక్కుతో, మనసుతో కేవలం నమస్కారం చేయటమనే సాధన మాత్రమే మిగిలి ఉంది. అలా అత్యంత అద్భుత లీలలను చూపిన మహాత్ములైన సాయి చరిత్రను, ఆయన పవిత్ర గాథను విని మన చెవులను పావనం చేసుకోవాలి. అదే అన్ని ఇంద్రియాలను నడిపించి ఈ గ్రంథాన్ని రచించే బుద్ధినిచ్చి ఆయన చరిత్రను యథావిధిగా సహజంగా గుర్తుకు తేవటానికి కారణమైంది. ఆయన సర్వులకీ అంతర్యామి.
లోపల, బయట అన్ని చోట్ల వ్యాపించి ఉంటారు. మరి నేను వ్యర్థంగా ఊరికే ఎందుకు చింతించాలి? సుమధుర ప్రేమను వెదజల్లే ఆయన ఒక్కొక్క గుణము గుర్తొస్తే మనస్సు శబ్దమైపోతుంది. మరి వానికి ఆయన్ని వర్ణించడం ఎలా సాధ్యమవుతుంది? దృఢ మౌనమే ఆయన కథ మౌనమవుతుంది. నాసికతో పూలను ఆఘ్రాణించాలి. స్పర్శేంద్రియాలతో శీతోష్ణాలను స్పర్శించాలి. కళ్ళతో సౌందర్య సుఖాన్ని ఆస్వాదించాలి. ఇంద్రియాలు తమంత తామే సుఖించాలి. నాలుక చక్కెరను రుచి చేస్తుంది. అయితే అది ఆ విషయాన్ని ఇతరులకు స్పష్టంగా చెప్పలేదు. అదే విధంగా సాయి గుణాలను చక్కగా వర్ణించి స్పష్టంగా చెప్పటం నాకు రాదు. ఆ సంకల్పం సద్గురువు మనసులోకి వచ్చినప్పుడే ఆయనే స్వయంగా ప్రేరణ కలిగిస్తారు. తమ వారమే అయిన మనకు వర్ణించటం అశక్యం. కనుక దాన్ని తామే లోతుగా యథాతథంగా వర్ణిస్తారు. ఇది కేవలం ఏదో శిష్టాచారం కోసమో లేదా పైపైన మాట్లాడటం కోసమో కాదు. హృదయాంతరాల్లో నుంచి చెప్పే మాటలివి. ఆదరంతో శ్రద్ధగా వినమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. గానగాపూర్, నృసింహవాడేలాగే ఔదంబర్, బిల్లవాడిలాగే గోదావరి నదీ తీరాన ఉన్న సిరిడి క్షేత్రం కూడా ప్రసిద్ధి చెందింది. గోదావరి పవిత్ర తీరం. జనులని పునీతం చేసే గోదావరి పవిత్ర జలం, మనస్సుని గిలిగింతలు పెట్టే గోదావరి పిల్ల గాలులు, ఇవన్నీ అవనిపై అలుముకున్న అంధకారాన్ని ఆవలకు నెట్టేస్తాయి. గోదావరి మహిమ వర్ణన కందనంత అందమైనది. అది జగత్తంతా ప్రసిద్ధం. అక్కడ ఒకర్ని మించి ఒకరు మకుటమనులగదగిన మహనీయులైన పరంపర వచ్చిపోయింది. ఆ గోదావరి తీరంలో అనేక తీర్థాలున్నాయి. అందులోని నీరు పాపాలను ప్రక్షాళనం చేస్తుంది. అందులో స్నానం చేసినా, ఆ నీటిని సేవించినా ప్రాపంచిక దుఃఖాలు పలాయనమవుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ గోదావరి నది అహ్మద్‌నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో, ఇప్పటి రహతా తాలూకాలో ఉంది. కోపర్గాం పక్క నుంచి షిరిడీకి వెళ్ళే మార్గం కలుస్తుంది. గోదావరిని దాటాక ఆవలి తీరాన సుమారు 3 క్రోసుల దూరంలో, అంటే 7 మైళ్ళు, 9:30 కిలోమీటర్లు నీమ్‌గామ్‌లో గుర్రబండి ప్రవేశించగానే షిరిడీ ఎదురుగా కనిపిస్తుంది. నివృత్తి, జ్ఞానదేవుడు, ముక్తాబాయి, నామదేవుడు, జానాబాయి, గోరాంగ్ కుభార్, గోనాయి, ఈమె ఎంత నామదేవుని తల్లి అయినా మహాత్ముల మాలలో ఆమెకి స్థానమివ్వటం సరికాదని నాకనిపిస్తుంది. ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం గోమాయి అనే శబ్దం ఉండాలి. గోమాయి అనే పేరు గల ఒక వితంతు బ్రాహ్మణ మహనీయురాలి వర్ణన మహీపతి బువ్వా గారి శ్రీ భక్తి విజయంలో లభించింది. ఒకసారి చంద్రభాగా నదికి గొప్ప వరదలొచ్చాయి. ఏ నావికుడు కూడా ఆమెను నది ఒడ్డున ఉన్న విఠలుడి దర్శనానికి తీసుకెళ్లలేదు. అప్పుడు విఠలుడు స్వయంగా నావికుడి రూపాన్ని ధరించి ఆమెను ఆవలి తీరానికి చేర్చి విఠలుని దర్శనం కలిగించాడు. తుకారాం, నరహరి సోనారు, నరసింహము మెహతా, సజన్ కసాయి, సావంతామళి అనే మహాత్ములు గతంలో ఉండేవారు. ఇప్పుడు కూడా మహాత్ములు చాలా మందే ఉన్నారు. సాత్విక వృత్తిలో ఉండే వీరంతా జగత్తంతా తమ కుటుంబమేనని భావించి కష్టాల కొలిమిలో కాలిపోయే వారికి ఆధారమయ్యారు. మహాత్ముల్లో శ్రేష్ఠులదగిన సంత రామదాసు గోదావరి తీరాన్ని వదిలి జగత్తుని ఉద్ధరించటానికి కృష్ణ తీరంలో ప్రకటమైనారు. అలాగే గొప్ప యోగీశ్వరులైన సాయి షిరిడీ చేసుకున్న పుణ్యం కొద్దీ షిరిడీ చేసుకున్న పుణ్యం కొద్దీ జగత్తుని ఉద్ధరించడానికి గోదావరి సమీపాన అవతరించారు. పరుసువేది ఇనుమును సువర్ణంగా మారుస్తుంది. అలాంటి పరుసువేదితో మహాత్ములను పోలుస్తారు. అయితే మహాత్ములను చేసే అలౌకిక పద్ధతి ఏంటంటే, వారు భక్తులను తమకు ప్రతిరూపాలుగానే చేసేస్తారు. అలా మనల్ని కూడా చేయాలని సాయికి
సాష్టాంగ నమస్కారాలు చెప్పుకుందాం. భేదభావాలను వదిలి చరాచర వస్తువులన్నీ బ్రహ్మరూపమేనని, మనకు కనిపించే ఈ జగదైశ్వర్యం బ్రహ్మ యొక్క అఖండ ఐశ్వర్యమేనని, ఈ ప్రకారంగా ఈ విశ్వమంతా సంపూర్ణంగా తామేనన్న యథార్థ జ్ఞానం కలిగినప్పుడు కలిగే ఈ సుఖ మాధురిని ఏం చెప్పను. సుధా మధుర భావ తరంగాల్లోకి జార్చే అనిర్వచనీయమైన గొప్ప అనుభవం కలుగుతుంది. అలాంటి నాది అన్న భావం ప్ర ప్రాప్తించాక తాము తప్ప వేరేదేదీ ఎక్కడా లేనప్పుడు ఎవరి మీద వైరభావం పెట్టుకోవాలి? ఎవరికసలు భయపడాలి? షిరిడీలో సాయినాథులు కూడా మంగళవేడిలో, సంత దామాజీ పంతు సజ్జనగడిలో, సమర్థ రామదాసు వాడిలో నృసింహ సరస్వతుల్లాగే జయించటానికి కఠినము, తీరాన్ని చేరటం మరింత కష్టము అయిన సంసారాన్ని జయించారు. అమృత జల్లులు చిలకరించే శాంతే ఈయనకు అలంకారం. మూర్తీభవించిన భాం జ్ఞాన భాండాగారమే ఈయన. వైష్ణవులకు ఈయన పుట్టిల్లు లాంటివారు. ఉదారాల్లోకెల్లా ఉదారులైన ఈయన పారమార్థిక కర్ణును అని అవతారమే. ఈ సాయి సంసారంలోని సారమే. అశాశ్వతమైన వస్తువుల పట్ల ఈయనకి ఆసక్తే లేదు. వారి వృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. పరమ ప్రాప్తిని సాధ్యం చేసుకోవటం మీదే వీరి లక్ష్యముంటుంది. అలాంటి వారి స్థితిని గురించి ఏం మనం వర్ణించగలం? ఇహలోకానికి చెందిన ఔన్నత్యాన్ని గాని, అల్పత్వాన్ని గాని ఆయన లెక్క చేయరు. పరలోక సుఖం అంటే ఉల్లాసమూ లేదు, అవహేళన కూడా లేదు. ఆయన అంతరంగం స్వచ్ఛమైన అద్దంలాగా నిర్మలమైనది. ఆయన వాణి నిరంతరం కృపామృత రసధారలను వర్షిస్తుంది. రాజులు, పేదలు, దరిద్రులు, దీనులు వీరంతా ఈయన దృష్టికి ఒక్కలాగానే అనిపిస్తారు. ఆయనకి మానావమానాలు అసలు తెలియవు. ఆయన స్వయంగా సకల ప్రాణకోటిలోనూ వ్యాపించి ఉండే పరమేశ్వరులే కాని అందరిలాగే లోకులతో సహజంగా మాట్లాడతారు, వ్యవహరిస్తారు కూడా. దేవదాసిలా నాట్యాన్నవలోకిస్తారు. గేయ కవిత్వాన్ని లేదా గానాన్ని వింటూ పారవస్యంతో ఊగిపోతారు. అయినా ఆయన సమాధి స్థితి కించిత్తైనా భంగం కాదు. అల్లా నామస్మరణ వారిని గుర్తించటానికో చిహ్నం. జగత్తంతా మేల్కొని ఉన్నప్పుడు ఆయన నిద్రిస్తారు. జగత్తు నిద్రిస్తున్నప్పుడు ఆయన మేల్కొని ఉంటారు. ఆయన అంతరంగం సర్వాన్ని తనలో దాచుకుని గంభీరంగా ప్రవహించే సాగరంలా శాంతంగా ఉంటుంది. ఆయన నిశ్చిత ఆశ్రమం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఆయన ఏ ఆచార వ్యవహార నియమాలను పాటించరు. తాము కూర్చున్న చోటు నుంచి ఎక్కువగా కదలరు. అయినా అన్ని వ్యవహారాలు ఆయనకు తెలుస్తాయి. ఆయన దర్బారులో పైకి కనిపించేది ఎప్పుడూ ఆడంబరమే అయినప్పటికీ, ఆయన 1,90,000 కథలు చెప్పినప్పటికీ ఆయన మౌనాన్ని వీడరు. ఆయన మసీదు గోడకు ఆనుకుని నిలబడతారు. ఉదయము, సాయంత్రము భిక్ష కోసం గ్రామంలో తిరుగుతున్నప్పటికీ కూడా, లెండి బాగుకి లేదా చావుడికి పోతున్నప్పటికీ ఆయన ఆత్మస్థితి అఖండంగా ఉంటుంది. గతంలో ఏ జన్మలో, ఏ సందర్భంలో, ఏ సమయంలో నేనెంత తపస్సు చేశానో, కానీ దేనివల్ల ఈ శ్రీ సాయినాథులు నన్ను మమతానురాగాలను పంచే తమ నులివెచ్చని ఒడిలో చేర్చుకున్నారో అది నాకు తెలీదు. అయితే అది నా తపస్సుకి ఫలితమా? నేనైతే జన్మతః దుష్టుణ్ణి. శ్రీ సాయి స్వతహాగా దీనుల మీద ప్రేమ కురిపించేవారు. ఇదంతా ఎన్నటికీ మార్పు చెందని ఆయన కృపే. సిద్ధ పురుషుల వర్గంలో జన్మించినప్పటికీ ఆయన పద్ధతి సాధకుల్లాగానే ఉండేది. ఆయన స్వభావం అహంకార రహితంగా అత్యంత నమ్రతతో ఉండేది. ఆయన అందరినీ గౌరవించేవారు. పైఠానుని ఏకనాథులు, ఆళందిని జ్ఞానదేవులులాగే శ్రీ సాయి షిరిడీని మహిమా సంపన్నం చేశారు. ప్రతిరోజు ఏ ప్రయత్నం చేయకుండానే బాబా చరణాలను హాయిగా చుంబించి బాబా పాదధూళిని తలపై ధరించే అదృష్టాన్ని పొందిన షిరిడీలోని తృణ పాషాణాలు ధన్యం.
షిరిడీయే మనకి పండరిపురం, షిరిడీయే జగన్నాథపురి, ద్వారక, షిరిడీయే గయ, షిరిడీయే విశ్వేశ్వరుడి కాశీ, షిరిడీయే రామేశ్వరం కూడా, షిరిడీయే మనకు బద్రీనాథ్, కేదార్‌నాథ్, షిరిడీయే మనకు నాసిక త్రయంబకేశ్వరం, షిరిడీయే మహాకా కాళేశ్వరుడి ఉజ్జయిని, షిరిడీయే మహాబలేశ్వరుడి గోకర్ణ క్షేత్రం. షిరిడీతో, సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు. అంటే వేదాలు, ధర్మశాస్త్రాలు అని అర్థం. దానివల్ల సంసారంలోని వ్యవహారాలపై ఆసక్తి తగ్గిపోయి పారమార్థిక మార్గం సులభతరమవుతుంది. సమర్థ సాయి దర్శనమే మనకు యోగ సాధన. వారితో చేసే సంభాషణే మనకు పాప ప్రక్షాళన. ఆయన చరణ సంవాహనమే మనకు త్రివేణి అంటే గంగా, యమున, గుప్తంగా ఉండే సరస్వతి. ఈ 3 నదుల సంగమ ప్రవాహమే అలహాబాదులోని ప్రయాగ స్నానం. ఆయన చరణ తీర్థ సేవనమే మానవ వాసనల నిర్మూలన. ఆయన ఆజ్ఞే మనకు వేదవాక్కు. వారి విభూతి ప్రసాద సేవనమే మనకు అన్ని రకాల పుణ్య పావన సాధన. సాయియే మనకు పరబ్రహ్మ. సాయియే మనకు పరమార్థం. సాయియే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు. మన నిజమైన ఆశ్రయ స్థానం శ్రీ సాయియే. సాయి స్వతహాగా సుఖ, దుఃఖ, ర రాగ, లోభాది ద్వంద్వాలకు అతీతులు. ఆయన ఎన్నడూ ఆనందంగానూ ఉండరు, లేదా ఖిన్నులుగానూ ఉండరు. నిరంతర ఆత్మ స్వరూపంలో లీనమై ఉండే శాశ్వత బ్రహ్మయే సాయి. షిరిడీ కేవలం కేంద్ర స్థానం. బాబా కార్యాలు లేదా నివసించే ప్రదేశాలు పంజాబు, కలకత్తా, హిందూస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో ఉందన్నమాట. గుజరాత్, దక్కన్ దక్షిణ భారతం, కానడా, కర్ణాటక మొదలైన అన్ని చోట్ల ఉన్నాయి. షిరిడీలోని సాయి సమాధి అంటే మహాత్ములందరూ కలిసే స్థానం. అక్కడికి వెళ్ళే దారిని పట్టుకుని అటువైపు వేసే ప్రతి అడుగు జీవుల సంసార బంధనాన్ని ఛేదిస్తుంది. కేవలం ఆచారాన్ననుసరించే అయినా సమాధి దర్శనం చేసుకుంటే చాలు జన్మకి సార్థకం ఏర్పడుతుంది. అలాంటప్పుడు బాబా సేవ కోసం తమ ఆయుష్‌ను వెచ్చించే వారి అదృష్టాన్ని నేనేమని వర్ణించను? మసీదు మీద, వాడా మీద అందమైన పతకాలు ఎత్తుగా ఆకాశంలో వయ్యారంగా ఎగురుతూ భక్తులను చేత్తో రా, రమ్మని ఆప్యాయంగా పిలుస్తూ ఉంటాయి. అబ్బా! ఎంత బాగా వర్ణించారో కదా! నాకైతే ఇంతవరకు ఆ జెండాల గురించి ఇలా వర్ణన అనేది ఇదే ఫస్ట్ టైమ్ నేను వినటము. మీరెవరైనా వింటే కనక నన్ను క్షమించండి. మధ్యలో ఆపి ఇలా మాట్లాడుతున్నానని. నాకది చాలా బాగా నచ్చింది. బాబా మహాత్ములని ప్రసిద్ధి చెందారు. ఊరూరా ఆయన గొప్పతనాన్ని వ్యాపించింది. కొందరు ఆయనకి నిజమైన శ్రద్ధతో మొక్కుకుంటారు. కొందరు ఆయన కేవలం దర్శనంతోనే సంతృప్తి చెందుతారు. కొందరి మనసుల్లోని ఆలోచన ఎలా అన్నా ఉండనీయండి. బుద్ధి కూడా పాపరహితంగా ఉన్నా లేక మోసపూరితంగా ఉన్నా ఆయన దర్శనం చేసుకున్న వెంటనే వారి చిత్తం శాంతిస్తుంది. అప్పుడు జనుల మనసుల్లో కలిగే ఆశ్చర్యం అంబరాన్ని చుంబిస్తుంది. పండరీపురంలో విఠలుడు, రకుమాయిల దర్శనం విశేషమైనది. అదే విఠలుడి దర్శనాన్ని సాయిబాబా షిరిడీలోనే ఇచ్చేవారు. నా మాటలు ఎవరికైనా అతిశయోక్తి అనిపిస్తే వారు విఠలుడిపై దృఢభక్తి ఉన్న గౌలీబువ మాటలు వినండి. అప్పుడు వారి సంశయం పటాపంచలైపోతుంది. అతను పండరీ వార్కరీ సాంప్రదాయానికి చెందినవాడు. ప్రతి ఏడు అతను పండరీపురం వెళ్ళేవాడు. అలాగే షిరిడీ కూడా వచ్చేవాడు. అతనికి సాయిబాబా అంటే ఎంతో ప్రేమ. వెంట ఓ గాడిదను తీసుకొని ఒక శిష్యుణ్ణి తోడు తీసుకునేవాడు. ఆ పెద్ద మనిషి నాలుక రామకృష్ణ హరి అన్న నామాన్ని గర్జిస్తుండేది. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. చాతుర్మాసంలో గంగానదీ తీరాన మిగిలిన 8 నెలలు పండరీపురంలో బువా ఉంటుండేవాడు. అందువల్ల ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళొచ్చేటప్పుడు అతను సాయిబాబాని కలవటం జరుగుతుండేది. బాబా వైపు చూస్తూ వినమ్రతతో అతను అంటుండేవాడు, ఈయనే దయామృత సాగరుడు.
అనాథనాథుడు అయిన సాక్షాత్ పండరీనాథుడు. జరీ అంచు దోవతులు కట్టుకోగానే ఎవరైనా మహాత్ములైపోగలరా? వారు కష్టపడి ఎముకలను మణులాగా, రక్తాన్ని నీరుగా మార్చాలి. దైవత్వం ఊరికే వస్తుందా? ఈయన ప్రత్యక్షంగా పండరీనాథుడే. ఈ జగత్తు మూర్ఖురాలు. ఇది బాగా తెలుసుకొని ఈయన దైవత్వాన్ని గుర్తుపెట్టుకోండి. పండరీనాథుడి పట్ల భక్తి ఉన్న అలాంటి భగవద్భక్తుడి మాట ఇది. అక్కడ పామరునైన నా అనుభవం ఎంతటిది? శ్రోతలు తమకు తాము అనుభవం పొందాలి. మనకు కూడా అలాగే బాబా అనుభవం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సాయిబాబాకి నామస్మరణ అంటే చాలా ఇష్టం. ఆయన నిరంతరం అల్లా మాలిక్ అంటుండేవారు. తమ ఎదుట రాత్రింబవళ్ళు నామ సప్తాహాలు జరిపించేవారు. ఒకసారి ఆయన దాసగనుని నామ సప్తాహం చేయమని ఆజ్ఞాపించారు. అందుకు దాసగను చేస్తాను. అయితే నాకు విఠలుడు సాక్షాత్కరించాలి అన్నాడు. అప్పుడు బాబా తమ ఛాతీపై చేయి పెట్టుకుని, అవునవును, సాక్షాత్తు విఠలుడి మూర్తి ప్రకటమవుతుంది. భక్తుడికి మాత్రం భావముండాలి. డాకరునాథుడి, డంకరీపురి, పండరీనాథుని, పండరి లేదా రణచోడ రాయని ద్వారకా నగరు ఈ షిరిడీయే. ఇది చూసేందుకు దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. విఠలుడేమన్నా వేరే ఎక్కడో గుప్త ప్రదేశం నుంచి లేచొచ్చాడా ఏంటి? భక్తుల ప్రేమ పరవళ్ళు తొక్కినప్పుడు ఇక్కడే ప్రకటితమవుతారు. పండరీకుడు అమ్మా నాన్నల సేవ చేసి దేవాది దేవుణ్ణి సమ్మోహింపచేశాడు. దేవాది దేవుడు పండరీకుడి భక్తి ప్రేమలకు పరవశించి ఇటుక మీద విశ్రాంతి తీసుకున్నాడు అన్నారు. సరే, సప్తాహం సమాప్తమవగానే దాసగనుకి విఠలుని దర్శనమైందని అంటారు. ఇప్పుడు బాబా మాటలకు మరొక అనుభవాన్ని తీసుకోండి. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ నిత్య నియమానుసారం తెల్లవారుజామున స్నానం చేసి ఆసనం వేసుకుని ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు అతనికి విఠలుడు దర్శనమైంది. ఆశ్చర్యమేమిటంటే తర్వాత అతను కూడా బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళినప్పుడు బాబా అతన్ని అడిగారు ఏమనంటే, "విఠల్ పాటిల్ వచ్చాడు కదూ! అతన్ని కలిసావు కదా! అతను చెప్పకుండా పారిపోతాడు. అతన్ని గట్టిగా మేకు కొట్టి ఒక చోట కదలకుండా స్థిరంగా ఉంచు. ఒక్క క్షణం అశ్రద్ధ చేశావో అతను కన్నుగప్పి పారిపోతాడు" అని అన్నారు సాయి. సరే, ఇది జరిగింది ఉదయం పూట. తర్వాత మధ్యాహ్నం పూట విఠలుని దర్శన సంరంభానికి చెందిన మరొక ఉదాహరణ చూడండి. ఎవరో ఒక పొరుగురు వ్యక్తి పండరీపుర విఠాబా చిత్రపటాలు 25 అమ్ముకోవాలని వచ్చాడు. ఉదయాన ధ్యానంలో ఉన్నప్పుడు విఠలుడి మూర్తి ఎలా కనిపించిందో అచ్చం దానిలానే ఉన్నదని ప్రకృతిని చూసి దీక్షిత్ మనసుకి ఆశ్చర్యమనిపించింది. బాబా మాటలు గుర్తొచ్చాయి అతనికి. వెంటనే అతను గొప్ప ప్రేమతో ఆ అమ్మేవాడికి మూల్యం చెల్లించి ఒక చిత్రపటాన్ని కొన్నాడు. భక్తి భావంతో దాన్ని పూజలో పెట్టుకున్నాడు. శ్రీ సాయికి విఠల పూజ పట్ల కల ఆదరణను వ్యక్తం చేసే మరొక అందమైన వినసొంపైన అత్యంత మధురమైన కథను ఆనందం నిండిన మనసుతో వినండి. భగవంతరావు క్షీరసాగర్ తండ్రి గొప్ప విఠల భక్తుడు. పండరీపుర యాత్రను పదే పదే మళ్ళీ చేస్తుండేవాడు. తండ్రి దివంగతుడైన తర్వాత ఇంట్లో ఉన్న విఠలుడి విగ్రహానికి పూజ, నైవేద్యాలు ఆగిపోయాయి. తండ్రికి శ్రాద్ధం పెట్టడం కూడా ఆగిపోయింది. పండరీపుర యాత్ర గురించిన మాటే లేకుండా పోయింది. తర్వాత ఒకసారి ఈ భగవంతరావు షిరిడీ వచ్చాడు. అప్పుడతని తండ్రిని గుర్తుకు తెస్తూ బాబా అన్నారిలా, "అతను నా స్నేహితుడు. ఇతను నా మిత్రుడి కొడుకు అని నేనిక్కడికి లాక్కొచ్చాను. ఇతనెన్నడూ నైవేద్యం పెట్టడు. నన్ను పస్తులుంచుతున్నాడు. విఠలుడిని పస్తులుంచుతున్నాడు. అందుకే ఇతన్ని షిరిడీకి తీసుకొచ్చాను. ఇప్పుడది గుర్తుకు తెచ్చి అతనితో పూజ చేయటం మొదలు పెట్టిస్తాను" అని అన్నారు బాబా. బాబాకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఒకసారి ఒక పర్వదినాన అంటే
ఏ కాలంలో పుణ్యకృత్యాలు చేస్తే అధిక ఫలం ప్రాప్తిస్తుందో, అలాంటి గ్రహణం, పౌర్ణమి మొదలైన శాస్త్రాల్లో చెప్పబడ్డ కాలాల్లో ముఖ్యమైన కాలాన్ని పర్వదినము అనంటారు. దాసగను ప్రయాగ తీర్థానికి స్నానానికి వెళ్ళాలని మనసు పట్టాడు. అందుకు బాబా దగ్గర అనుమతి తీసుకోవాలని వచ్చాడు. బాబా, "అరే! దాని కోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఇదే మన ప్రయాగ తీర్థం. మనసులో విశ్వాసంగా, దృఢంగా పెట్టుకో. నిజమే. ఆ ఆశ్చర్యం ఏమని చెప్పను." దాసగను బాబా పాదాల మీద తలను పెట్టుకోగానే 2 కాలి బ్రొటన వేళ్ల నుంచి నీరు ఉబికి రావటం మొదలుపెట్టి గంగా, యమునల జలం ప్రవహించింది. ఆ చమత్కారం చూసి దాసగనుకు గగుర్పాటు కలిగింది. కంఠం పూడుకుపోయింది. బాబాది ఎంత గొప్ప కృప! అతని కళ్ళ వెంట అశ్రు ప్రవాహం ఆనకట్టలు తెంచుకొని దూసుకు ప్రవహించింది. అతని వానికి స్ఫురణ కలిగింది. బాబా మీద అతని ప్రేమ ఉప్పెనలా ఉవ్వెత్తున ఎగిసిపడింది. అపారమైన బాబా శక్తిని, అపరిమితమైన ఆయన మహిమని వర్ణించి తృప్తిపడ్డాడు. ఈ దాసగణ కవిత్వం చాలా మధురంగా ఉంటుంది. శ్రోతల కోరికను వెంటనే తీర్చాలని ఈ ప్రాసాదిక పదాన్నిస్తున్నాను. పదం: అగాధ శక్తి, అఘటిత లీల తవ సద్గురురాయ, జడ జీవితే భవతారాయ, తూ నౌకా సదయ. ఓ సద్గురురాయా! మీ శక్తి అపరిమితం. మీ లీలలు ఆశ్చర్యకారకాలు. దయామయులైన మీరు అజ్ఞానం అలుముకొన్న జీవుల సంసారం నుంచి తరింపచేసే నౌకే. అంటే ఈ మొదట చదివింది దాసగను పాదాల నుంచి వచ్చిన ఆ గంగా యమునల ఆహ్, వ ఆ నీరుకి ఆ నీరు అనకూడదేమో, ఆ ప్రవాహానికి దాసగను యొక్క ఆనంద అమృతాల నుంచి వచ్చిన పదాలు. వేణి మాధవ ఆపణ హోవుని ప్రయాగ పదకేలే గంగా యమున ద్వయ అంగుష్టి ప్రవాహ ధకవ్ ధ్ ధాకవిలే. మీరు శ్రీ విష్ణువు అయి తమ చరణాలను ప్రయాగ చేశారు. 2 వ్రేళ్ల నుంచి గంగా యమునుల ప్రవాహాన్ని చూపించారు. కమలోద్భవ కమలావరి శివహరి త్రిగుణాత్మకమూర్తి తూంచి హోవుని సాయి సమర్థ విచరసి భూవవరతి. కమలంలో ఉత్పన్నమైన బ్రహ్మదేవుడు, లక్ష్మీపతి విష్ణువు, శివుడు లేదా హరుడు అంటే శంకరుడు, ఈ ముగ్గురూ కలిసి త్రిగుణాత్మక మూర్తి అయ్యి ఓ సాయి సమర్థ, మీరే ఈ అవనిపై విహరిస్తూ ఉంటారు. మనకి విమలా శర్మ గారికి కూడా ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో. ఎందుకంటే ఈ మరాఠీ పద్యాల్ని మనకు తెలీదు కదా! చక్కగా తెలుగులో మనకి అందించినందుకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలదు వారికి. ప్రహరదిశాల బ్రహ్మసమా తేజ్ఞేన ముఖే వదసి తమో గుణాల ధరుని రుద్రరూప ఖదీం ఖదీం ధాకవిసి. పగలు బ్రహ్మదేవుళ్ళ నోటితో జ్ఞానాన్ని ప్రబోధిస్తారు. అప్పుడప్పుడు తమో గుణాన్ని ధరించి ఎంతో కోపంతో శంకరుడి రౌద్ర రూపాన్ని చూపిస్తారు. ఖదీం ఖదీం శ్రీకృష్ణ సమత్య బాల లీలా కరిసి భక్త మనాసి సరస కరువుని మరాళతోం వనసి. కొన్నిసార్లు శ్రీకృష్ణునిలా పసివాడి ఆటలు ఆడతారు. అయితే అప్పుడప్పుడు భక్తుల మనసులనే తటాకాలుగా లేదా సరోవరాలుగా చేసి అందులో రెక్కలు విప్పిన రాజహంసంలాగా వ్యవహరిస్తారు. అయవన మణహావే తరీ ఠేవిసి గంధావర్ ప్రేమ హిందూమణంతరి సదైవ వససి మసీదీన్ సుఖధామ. మిమ్మల్ని ముస్లిం అని అందామంటే మీకు చందనమంటే ఎంతో ప్రేమ. హిందూ అందామంటే మీరు మసీదులో నిరంతరం హాయిగా ఉంటారు. ధనిక్ మన్హావే జరీతులా తరీ భిక్షాటన్ కరిసి ఫకీర్ ననావే
తరి కుబేర దానే లాజవిసి. మిమ్మల్ని శ్రీమంతులని అందామంటే మీరు భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతుంటారు. ఫకీర్ అందామంటే దానం చేయటంలో కుబేరుణ్ణి సిగ్గుపడేలాగా చేస్తారు. తవైక సాతే మసీదు మ్హణంతరి వన్హీతే ఠాయా ధునీత్ సదా ప్రజ్వలిత్ రాహే ఊది లోకాం ధ్యాయ. మీ నివాసాన్ని మసీదంతామంటే అక్కడ భక్తులకు విభూతి ఇవ్వటానికి అగ్ని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. సకాళపాసుని భక్త సాబడే పూజన్ తవ కరితి మధ్యాహ్నీలా దినకరియేతాం హోత్ అసే అరతి. ఉదయం నుంచి భావిక భక్తులు మిమ్మల్ని పూజిస్తారు. సూర్యుడి నడినెత్తి మీదకొచ్చినప్పుడు మీకు హారతి జరుగుతుంది. చహుబాజున పార్షదగణ సమభక్త ఉభేరాహతి చౌరీ చామరేకరి ధరూన్ని తుజువర్ధాళకితి. మీకు 4 వైపులా దేవుని పరివారం లేదా సేవకులు సమూలంగా భక్తులు నిలబడి ఉంటారు. వింజామరలు, చామరలు అంటే ఈగలు మొదలైన వాటిని తోలటానికి అడవి ఆవు తోకల కొసలతో చేయబడిన కుంచెలాంటి పనిముట్టుని చామరలు అంటారు. చేతిలో పట్టుకుని మీకు వీస్తారు కూడా ఎప్పటికీను. షింగా కడచ్యాళే సుర్సునయ దణదణతే ఘంటా చోపదారులలాకరాతి ద్వారీ ఘలానియా పట్టా. షింగే అంటే చెవి లేదా కొమ్ము ఆకారంలో ఉండే వాయిద్యం. గొప్ప శబ్దంతో ఉంటుందన్నమాట. సనయని అంటే ఒకలాంటి మధుర ధ్వనితో గణగణమనే గంటల ధ్వని మ్రోగిస్తారు. నడుముకి పట్టీ ధరించిన దండధారులు ద్వారంలో నిలబడతారు. ఆరతి సమయీ దివ్యాసనీ తు కమలావర్ దిశసి ప్రదోషకాళీం బసుని ధూని పుడే మదన దహన హోసి. హారతి సమయంలో అందమైన ఆసనం మీద కూర్చుని మీరు కమలం మీద అంటే లక్ష్మీపతి శ్రీ విష్ణువులాగా కనిపిస్తారు. ప్రదోష సమయంలో అంటే సాయంకాలంలో ధుని ముందు కూర్చుని మీరు మదన దహను అంటే మన్మధుణ్ణి భస్మం చేసి పారేసిన శ్రీ శివశంకర్ లాగా కనపడతారు. అశాలీలాత్య త్రయ దివాంచ్య ప్రత్యహీం తవటాయి ప్రచీతి ఏతాతి అముచ్యాహే బాబా సాయి. ఓ బాబా సాయి, మీ వద్ద మాకు రోజు ఈ ముగ్గురు దేవతల లీల అనే ఈ అనుభవం కలుగుతోంది. ఐసే అసతాం ఉగీచ్ మన్మన భట్కత్ హే ఫిర్దే అతాం వినంతి హీచ్ తులాభాస్థిరి కరీం చాతేం. అలా ఉండగా నా ఈ మనసు ఊరికే అటు ఇటు తిరుగుతుంది. దాన్ని మీరిప్పుడు స్థిరం చేయండి. ఇదే మీకు నా విన్నపం. మనందరికి కూడా విన్నపం చేసుకుందాం అలాగే. అధమాధమ మీ మహా పాతకీ శరణు తుజ్యాపాయాం ఆలోం నివారా దాసగణుంచేం త్రితాపగురురాయ. నీచున్నైన నేను మహాపాతకుణ్ణి. మీ పాదాలను శరణంటూ వచ్చాను. ఓ గురురాజా, నా త్రితాపాలను దూరం చెయ్యండి. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. సరే, జనులు తమ మహాభయంకరమైన పాపాలను ప్రక్షాళనం చేసుకోవటం కోసం గంగ వద్దకు పోతారు. గంగ తన పాపాలను పోగొట్టుకోవటానికి మహాత్ముల పాదాలు పట్టుకుంటుంది. కనుక శ్రీ సాయిబాబా పవిత్ర చరణాలను వదిలి గంగా లేదా గోదావరి యాత్ర చేయవలసిన అవసరమే లేదు. భక్తి భావంతో మహనీయుల స్తోత్రం, సాయిబాబా మధుర చరిత్రను వింటే చాలు. గోనాయికి భీమరదిలో నామదేవుడు తమలాకు గోనాయికి భీమరథిలో నామదేవుడు తమలాకు, భగీరథులో కబీరు అదృష్టవశాత్తు ముత్యపు చిప్పలో ప్రాప్తించినట్లు అలాగే సాయినాథులు
16 ఏళ్ల తరుణ ప్రాయంలో వేప చెట్టు కింద షిరిడీ గ్రామంలో భక్తుల కోసం మొదట ప్రకటితమైనారు. ప్రకటమైనప్పటి నుంచి ఆయన బ్రహ్మజ్ఞానిగా ఉన్నారు. విషయవాసన అనేది ఆయనకి స్వప్నంలో కూడా లేదు. ఆయన మాయను కాలితో తన్నేశారు. ముక్తి ఆయన పాదాల వద్ద దొర్లుతుండేది. బాబా ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల కడుపున జన్మించారో ఎవరికీ తెలీదు. వారి ఈ పూర్వస్థితి, ఆయన తల్లెవరో, తండ్రెవరో అది ఎవరికీ తెలియదు. ఈ విషయం గురించి ఆయన్ని అడిగి, అడిగి అందరూ అలసిపోయారు. కానీ వివరాలు ఎవరికీ తెలియలేదు. తల్లిదండ్రులని, ఆత్మీయులని, బంధువులని, వర్ణస్థులని ఇంతే కాదు, సంసారాన్నే వదిలేసి ఆయన లోక కళ్యాణం కోసం షిరిడీలో ప్రకటమైనారు. షిరిడీలో నానా చోపదారు తల్లి ఎంతో వృద్ధురాలు. ఆమె సాయిబాబా వ్యవహరించే తీరు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పేది. ఆమె ఇలా అంది. మొదట్లో అతను అరవిరిసిన సుమదళంపై స్నిగ్ధంగా మెరిసే మంచు బిందువులాగా ధవళ ఛాయతో మెరిసిపోతూ, అందాలు చిందిస్తూ, రాసిపోసిన సౌందర్యంగా, తారుణ్యం తొణకిసలాడే యువకుడుగా వేప చెట్టు కింద ఆసనం వేసుకుని హాయిగా కూర్చుని కనిపించారు. అతని ముద్దులొలికే ఆ చిన్నారి రూపం చూసి లోకుల మనసుకి ఎంతో ఆశ్చర్యమనిపించింది. కోమలమైన వయసులో ఆ కఠోర తపస్సు, చలి ఎండల పట్ల సమత్వం, వయసేమో ఎంతో చిన్నది, ప్రవర్తనేమో మరింత ఆసక్తికరమైనది. గ్రామస్తులంతా ఆశ్చర్యచకితులైనారు. ఆ పసివాడి దర్శనం కోసం గ్రామ గ్రామాల ప్రజలు రావటం మొదలుపెట్టారు. పగలు అతను ఎవరితోనూ కలిసేవాడు కాదు. రాత్రిపూట ఎలాంటి భయము ఉండేది కాదు. ఈ పసివాడు ఎక్కడి నుంచి వచ్చాడా అని అందరి మనసులకి ఒకటే ఆశ్చర్యం. శరీరం అద్భుత సౌందర్యంతో ఉండేది. కళ్ళారా అతన్ని చూడగానే అంతఃకరణలో మమతల మకరందం వెదజల్లుతూ ప్రేమ పెల్లుబుకేది. అతను ఏ ఇంటికి వెళ్ళలేదు. రాత్రింబవళ్ళు వేప చెట్టు దగ్గర కూర్చుని ఉండేవాడు. మరింత అద్భుతం ఏంటంటే, కోమలమైన వయస్సులో జగన్మోహనకరమైన రూపంతో ఆ యువకుడు రాత్రింబవళ్ళు ఆరుబయట ఎలా ఉంటున్నాడు? బాహ్యానికి అతను యువకుడు అనిపిస్తాడు. అయితే చేతల్లో అతను ఉన్నతోన్నతుడు. అంతెందుకు, వైరాగ్యం తొణికిసలాడే పూర్ణావతారమే. అందరికీ అది చాలా విశేషమనిపించింది. ఒకరోజు ఓ అద్భుతం జరిగింది. ఇద్దరు ముగ్గురి ఒంటి మీదకు ఖండోబా పూని వాళ్ళు ఊగసాగారు. అప్పుడు ప్రజలు వాళ్ళని ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఒకరిలా ప్రశ్నించారు. "ఏ అదృష్టవంతుడి కొడుకు అబ్బాయి? ఎలా ఎక్కడి నుంచొచ్చాడిక్కడికి" అని. "దేవా, ఖండోబా, నువ్వతన్ని శోధించి తెలియచెయ్యి." దేవుణ్ణి సమాధానమిచ్చాడు. "వెళ్ళి గుణపం తెండి. నే చూపించిన చోట త్రవ్వండి. ఈ అబ్బాయి ఉండే చోటు తెలుస్తుంది." అప్పుడు అక్కడ ఆ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో ఆ వేప చెట్టు కింద గుణపంతో తవ్వినప్పుడు దానికి ఇటుకలు తగిలాయి. ఇటుకల వరసను తొలగించి దాని మీద రాతి బండ తీసినప్పుడు ఒక సొరంగం కనిపించింది. అందులో 4 ప్రమిదలు వెలుగుతున్నాయి. ఆ సొరంగం సున్నం గచ్చుతో ఉంది. అందులో ఒక పీట, గోముఖం, అందమైన జపమాల ఉన్నాయి. ఖండోబా దేవుడు ఇలా అన్నారు. ఇక్కడ ఈ పిల్లవాడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ప్రజలంతా ఆశ్చర్యంతో ఆ అబ్బాయిని గుచ్చి గుచ్చి అడగసాగారు. అప్పుడు ఆ పిల్లవాడు చిలిపిగా ఏదో అసంబద్ధమైన కథ చెప్పాడు. అతడు ఇలా చెప్పాడు. "ఇది నా గురుస్థానం, నా పవిత్ర స్థలం. దాన్నలాగే ఉంచండి. నా మాట వినండి." అలా అన్న బాబా మాటలను వాళ్ళంతా పాటించారు. అయితే బాబా అసంబద్ధంగా అన్నారు అని నా నాలుక ఎందుకన్నది? నా భావం నాకే ఆశ్చర్యమనిపించింది. అలా నేనెందుకు అలా అనుకున్నాను? అయితే ఇప్పుడు నాకు తెలుస్తోంది. బాబాకి ఇది సహజంగానే వినోదం అయి ఉంటుంది. మొదటి నుంచి బాబా హాస్యప్రియులు. భూగృహం ఆయన నివాస గృహం, అంటే వసతి స్థానం అనిపిస్తుంది. అయితే అది తమ గురువుదని అనటం వల్ల తన గొప్ప మహత్యం ఏమీ తగ్గిపోదని బాబాకి అనిపించి ఉండవచ్చు. సరే, బాబా ఆజ్ఞానుసారం గ్రామస్తులు ఎప్పటిలాగానే ఇటుకలు పెట్టి బాబా గురుస్థానం అంటూ ఆ భూగృహాన్ని మూసివేశారు. అశ్వత్థము లేదా ఔదుంబరం లాగానే బాబా దృష్టికి ఆ వేప చెట్టు ఎంతో శ్రేష్టం. దాని మీద ఆయనకు ఎంతో ప్రేమ ఉండేది. దాన్నెంతో ఆదరించేవారాయన.
మహల్సాపతి మొదలైన షిరిడీకి చెందిన పాత గ్రామస్తులందరూ బాబా గురువుగారి సమాధి స్థానమని దానికి వందనం చేసేవారు. ఈ సమాధి స్థానం దగ్గర బాబా 12 సంవత్సరాలు మౌనం ధరించి తపస్సు చేశారన్న మాట ప్రజల్లో అది బాగా ప్రసిద్ధి చెందింది. వేప చెట్టుతో కలిపి సమాధికి 4 వైపులా ఉన్న స్థలాన్ని కొని బాబా భక్తుడు సాటే సాహెబ్ అక్కడ 4 అరుగులుండే భవనాన్ని నిర్మించాడు. ఈ భవనమే, ఈ వాడాయే యాత్రికులకి మొదట్లో ఉండటానికి వసతి స్థానం. అక్కడ వచ్చి పోయే వారితో ఎంతో రద్దీగా ఉండేది. సాటే వేప చెట్టుకి చుట్టూరా ఒక అరుగు కట్టించాడు. దక్షిణ, ఉత్తర దిశల వైపు పైన అంతస్తు కట్టారు. ఉత్తరం వైపు మెట్లు కడుతుండగా వాటి కింద ఈ భూగృహం కనిపించింది. మెట్ల కింద దక్షిణం వైపుకి ముఖం ఉండే ఒక అందమైన గూడు ఉంది. దాని ఎదురుగానే వేప చెట్టు అరుగు మీద ఉత్తరం వైపున ముఖం పెట్టి భక్తులు కూర్చుంటారు. గురువారం, శుక్రవారం సూర్యాస్తమానంలో ఈ ప్రదేశంలో పేడతో అలికి పైన ఓ క్షణం పాటు సాంబ్రాణి ధూపం వేసిన వారికి శ్రీహరి సుఖం ప్రసాదిస్తుందంటారు. ఇది అతిశయోక్తి కాదు కదా! ఇందులో ఎంత నిజముంది అని శ్రోతలకు మనసులో సందేహం కలగవచ్చు. కానీ ఇందులో సందేహించవలసిన పని లేదు. ఇవి నా సొంత మాటలు కావు. ఇవి కాకా చెవులారా విన్న సాయిబాబా పలుకులు. వాటిని ప్రత్యక్షంగా విన్నవారు ఇప్పటికీ జీవించే ఉన్నవారు. ఇప్పటికీ జీవించే ఉన్నారు. తరువాత కట్టబడింది దీక్షిత్ వాడ. బాడుగ ఇచ్చి ఉండేవారికి వసతి సులభతరమైంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అక్కడ రాతి మేడ కూడా నిర్మించబడింది. దీక్షిత్ చేసే పుణ్యకార్యాలు మొదటి నుంచి ప్రసిద్ధి చెందాయి. అతను మూసలో వేసి తయారు చేసిన మూర్తీభవించిన భావార్థమే. అతను ఇంగ్లాండ్‌కి వెళ్లి వస్తున్నప్పుడు అక్కడ అతనికిది ఆధ్యాత్మిక ఆకర్షణకి మూల కారణాన్ని నాటింది. భారతదేశంలోని మధుర, కాశీ, ద్వారకా మొదలైన ధార్మిక తీర్థాలను వదిలి ధర్మబాహ్యమైన ఆంగ్ల భూమి పరమార్థాన్ని ఎలా సాధ్యం చేసి ఇస్తుంది అని అక్కడ శ్రోతలు సందేహపడొచ్చు. శ్రోతలకి ఈ సందేహం రావటం సహజమే. అది దూరమైతే అప్పుడు వారికి విషయం పట్ల ఆసక్తి కలుగుతుంది. కొద్దిగా విషయాంతరమైంది కదూ! అయితే శ్రోతలు క్షమిస్తారని ఆశిస్తున్నాను. కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, మధుర, బృందావనం, ద్వారకాపురి లాంటి అత్యంత పవిత్ర యాత్రలు దీక్షిత్తు ఇదివరకే చేసి ఉన్నాడు. అంతేకాక తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల, అపూర్వమైన గొప్ప అదృష్టం వల్ల, పూర్వార్జిత అంటే గత జన్మలో సంపాదించిన పుణ్యం నిండుగా ఉండటం వల్ల మమతల మధురీతలతో మనసులను పెనవేసే శ్రీ సాయిబాబా దర్శన భాగ్యం కలిగింది. ఆ దర్శనానికి మూల కారణం ప్రారబ్ధవశాన ప్రాప్తించిన అవిటితనం. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు కాలు జారి పడటం వల్ల వచ్చిందది. పైకి కనిపించటానికి అది చెడు యోగం అనిపించినా, దాని పరిణామం చివరికి గురుపుష్య యోగం. అంటే పుష్యమి నక్షత్రాలు ఆకాశంలో యోగం అంటే కలిసి వస్తే గొప్ప శుభకార్యక్రమని అంటారు. అది ఆయనకు గల అనుభవం అయ్యింది. దానివల్ల దీక్షిత్తు సత్కర్మలు ఫలించి శ్రీ సాయి యొక్క అలభ్య సంయోగం సంభవించింది. చందోర్కర్‌ని కలవటం వల్ల సాయి కీర్తి చెవిన పడింది. అతనన్నాడు, "ఎంతో విశేషం ఉన్న సాయి దర్శనం చేసుకో. అవిటితనం వెంటనే పోతుంది." అయితే తన కాలి కుంటితనాన్ని దీక్షిత్ ఒక లోపంగా భావించలేదు. నా నిజమైన కుంటితనం మనసుకి ఉంది. దాన్ని పోగొట్టాలి అని సాయిబాబాతో అన్నాడు. రక్తం, మాంసం, ఎముకలు వీటి సముదాయమే మానవ దేహం. బొంగరంలాంటి సంసారమనే బండి క్షణభంగురమైనది. కాలికి కుంటితనం ఉంటే నష్టమేమిటి అని దీక్షిత్ మనసులో ఎంతో అనుకున్నారు. 1909 సంవత్సరం నవంబర్ నెల 2వ తారీఖున దీక్షిత్‌కి సాయిబాబా పుణ్య పావన దర్శనం మొదటిసారిగా అయ్యింది. తర్వాత అతను అదే సంవత్సరం డిసెంబర్ నెలలో షిరిడీకి శ్రీవారిని దర్శించటానికి మళ్ళీ వెళ్ళాడు. అప్పుడతనికి అక్కడే ఉండిపోవాలన్న కోరిక కలిగింది. మొదట అతనికి 25 షేర్లు అమ్మి, అక్కడ రేకులతో ఒక షెడ్డు కట్టించాలని, అప్పుడు అది యాత్రికులకి వీలుగా ఉంటుందని అనిపించింది. అయితే
తరువాత వాడాయే కట్టిస్తే బావుంటుందని మనసులో నిశ్చయం కలిగింది. మరుసటి సంవత్సరం పునాది రాళ్లు వేసి పని ప్రారంభింపచేశాడు. డిసెంబర్ 9వ తారీఖున బాబా అనుమతి తీసుకున్నాడు. అదే శుభముహూర్తాన్ని భావించి పునాది పనిని మొదలుపెట్టారు. పిలిచినా రాని దీక్షిత్ సోదరుడు కూడా ఆ రోజు ఆ శుభవేళకు ముందే అక్కడికి వచ్చి ఉన్నాడు. శ్రీయుత దాదాసాహెబ్ కాపర్దే కూడా అంతకు పూర్వమే ఒంటరిగా అక్కడికి వచ్చి ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి తీసుకోవటానికి అతనికి ఎన్ని అవాంతరాలు వచ్చాయో! అయితే కాపర్దే ఇంటికి వెళ్ళటానికి, దీక్షిత్ వాడాకి పునాది వేయటానికి ఇద్దరికీ కూడా డిసెంబర్ 10వ తారీఖునే అనుమతి లభించింది. ఇంకా మరో విశేషం ఏమిటంటే, బాబాకి చావిడిలో సేజారతి చేయటం ఆ రోజు నుంచే ప్రారంభించబడింది. తరువాత 1911వ సంవత్సరం మధ్యలో రావు రామనవమి శుభముహూర్తాన గృహప్రవేశం విధిపూర్వకంగా జరిగింది. తర్వాత శ్రీమంత్ బుట్టి అపారంగా డబ్బు వెచ్చించి రాతి మేడని నిర్మించారు. అందులో బాబా దేహం విశ్రాంతి కోసం రావటంతో అతని డబ్బు కూడా సార్థకమైంది. గతంలో వక్తులు ఉండటానికి ఒక్క వాడ అయినా లేని చోట ఇప్పుడు మూడొచ్చాయి. అయితే మొదట్లో సాటేవాడ అందరికీ ఎంతో ఉపయోగంగా ఉండేది. బుట్టి కట్టిన ఆ వాడాకి మరొక విశేషం. అంతకు పూర్వం అక్కడే బాబా తమ చేత్తో నాటిన పూల తోట ఉండేది. ఆ తోట గురించిన చిన్ని కథను తర్వాత అధ్యాయంలో చెప్తాను. ఈ హేమాడ్ పంత్ శ్రోతలతో సాయి చరణ విందాల్లో శిరస్సు పెడుతున్నాను. వామన్ తాచా ఇచ్చిన కుండలతో సాయి సమర్థులు నీరు చల్లి ఆ ఊసర క్షేత్రంలో అంటే పంట పండని రాళ్లతో ఉండే ఇసక భూమి తోటను పెంచారు. ఆ తరువాత ఆయన గుప్తమైపోయారు. అయితే కొద్ది రోజుల్లో ఔరంగాబాద్ నుంచి చాంద్ పాటిల్‌తో కలిసి వాళ్ళ పెళ్లి ఊరేగింపుతో పాటు షిరిడీకి తిరిగి వచ్చారు. తరువాత దేవీదాసుని కలవటం, జానకీదాసుతో అనుబంధం ఏర్పడటం, గంగాగీర్‌తో పరిచయం, ఈ త్రికూటం షిరిడీలో ఒక చోట కలవటం జరిగింది. మొహద్దీన్‌తో కుస్తీ పట్టటం, మసీదులో నివసించటం, డేంగలేతో ప్రేమ ఏర్పడటం, బాబాని భక్తులు కలవటం జరిగాయి. వీటన్నిటి గురించి వర్ణన తర్వాతి అధ్యాయంలో విందాం. ఇప్పుడు హేమాడ్ పంతు మనందరము కలిసి కూడా ప్రతి ఒక్కరము కూడా శ్రీ సాయికి శరణు వెళ్లి అనన్యంగా ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుందాం. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని సాయి సమర్థుల అవతరణ అనే పేరు గల 4వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథులు కూడా మనందరికీ కూడా చక్కగా ఆ ప్రేమని, ఆయన ఆశీర్వాదాలని ప్రతి ఒక్కరికి అందించాలని మనం అందరము కూడా మనస్ఫూర్తిగా సాయి చరణాలకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు చేసుకుందాం. మనస, వాచ, కర్మణ సాయి, సాయి, సాయి అని ప్రతినిత్యం తలుచుకుందాం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ప్రతి ఒక్కరికి పేరు పేరున మొదటిగా సాయినాథులకి, విమలా శర్మ గారికి, శ్రీరామ్ సార్‌కి, నారాయణ స్వామి గారికి, ప్రతి ఒక్క గురువుకి మనకి ఇంత అందించడానికి అందరి గురువులు ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కార సాష్టాంగ ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం